Good. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనబడుతున్నాం అందరికి. ఎనీవన్ రెస్పాండ్? Yes, sir. ఓకే, రైట్. సో టుడే we will enter into the new concept. లాస్ట్ నుంచి సెకండ్ చాప్టర్ ఐ థింక్ ఇన్ ద ఫిజిక్స్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇది ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ అమ్మా. 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మీకు డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సెట్లో మీ యొక్క సీనియర్స్ బ్యాచ్ అంటే C23లో ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క చాప్టర్ అనేది ఈ సెట్లో లేదు యాక్చువల్గా. కానీ మీకు ఇచ్చినటువంటి మీరు ఈ బ్యాచ్ సిలబస్ అనేది నెక్స్ట్ ఇయర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెట్కి సంబంధించి సిలబస్ ఇప్పుడు 2025 మేలో కాకుండా 2026 మేలో, అంటే మీ సీనియర్స్ రాసేటప్పుడు ఈ సెట్ సిలబస్ అనేది ఇస్తారు. సో అప్పుడు ఇది మీ సిలబస్లో ఉంది కాబట్టి, మీ యొక్క పాలిటెక్నిక్ సిలబస్లో ఉంది కాబట్టి, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంని కూడా ఈ సెట్లో యాడ్ చేస్తారు. జనరల్గా అంతకుముందు పాత సిలబస్లో ఏముండేది అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే. సో అది తీసేశారు ఇప్పుడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ సౌండ్ కాంబినేషన్తో ఉండేదన్నమాట. అందులో ఓన్లీ సౌండ్ మాత్రమే ఉంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ని మీ యొక్క సిలబస్లో నుండి తీసేయడం జరిగింది. సో దాని బదులు ఇక్కడ ఏం చేశారంటే మనకి కామన్గా అంటే అన్ని బ్రాంచెస్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ సెట్లో కొత్త సిలబస్లో ఈ యొక్క చాప్టర్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి పాత సిలబస్ అంటే మీ సూపర్ సీనియర్స్ రాస్తారు ఈ సంవత్సరం ఈ సెట్ ఎగ్జామ్, వాళ్ళకి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేది లేదనమాట. ఓకే, మీకు మాత్రం ఉంటుంది. సో కాబట్టి దానికి తగ్గట్టే ప్రిపేర్ అవ్వండి. నా ఇక్కడ సిలబస్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 16 మార్క్స్ అని చెప్పాము. దీనికి సంబంధించి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయమ్మా, 3 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఒక 10 మార్క్ క్వశ్చన్. 10 మార్క్ క్వశ్చన్ అంటే అది 5+5గా కూడా అడగచ్చు. 5+5గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో సిలబస్లో మీకు ఈసీ స్టూడెంట్స్కి ప్లస్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి ఈ యొక్క కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ చదివే ఉంటారు. ఆల్రెడీ బేసిక్స్ అనేది తెలిసే ఉంటాయి. ఈ యొక్క సిలబస్ చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది. వేరాజ్ సివిల్, మెకానికల్, తర్వాత కంప్యూటర్ సైన్స్, సిఎంఈ వాళ్ళకి ఈ చాప్టర్ కొంచెం కొత్తగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఇన్ డీటెయిల్డ్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ అనే ఒకటి ఉంటుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. తర్వాత ఓమ్స్ లా అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఓమ్స్ లా మీద ఒక 3 మార్క్స్ ప్రాబ్లం అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఓమ్స్ లా మీద. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. తర్వాత కిర్క్ ఆఫ్ లాస్ రెండు ఉంటాయి. 2 లాస్ ఉంటాయి అన్నమాట. ఆ 2 లాస్ మీద ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు. ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ యొక్క కిర్క్ ఆఫ్ లాస్ మీద మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మీరు 10th క్లాస్ లెవెల్లోనే వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ గురించి నేర్చుకుని ఉంటారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్, ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్. తర్వాత ఇక్కడతో ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీరు 10th క్లాస్ లెవెల్లో చదివినటువంటి మ్యాగ్నెటిజం లో కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్ అంటే ఇక్కడ చూడండి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఇవి మీరు 10th క్లాస్ లెవెల్లోనే చదువుంటారు. యు నో వాట్ ఈస్ ద న్యాచురల్ మ్యాగ్నెట్, వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్, ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం మీరు ల్యాబ్లో కూడా చూసుంటారు. తర్వాత ఇక్కడ మ్యాగ్నెటిజంలో అడిగేటువంటి ప్రాబ్లమ్స్ దీని మీద ఉంటాయి. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద 5 మార్క్స్ ప్రాబ్లం అడగొచ్చు. తర్వాత పెర్మిబిలిటీ, అలానే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ మెటీరియల్, డయామాగ్నెటిక్ మెటీరియల్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఒకటి వచ్చేసరికి ఓమ్స్ లా మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. అలానే రెండు ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ దాంట్లోనేమో కిర్కాఫ్ లాస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. మ్యాగ్నెటిజంలోకి వచ్చేసరికి కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఆ 3 కాన్సెప్ట్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే. నౌ దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. మనం మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, కంప్యూటర్స్లో ఉన్నా, లేదా ట్రిపుల్ ఈలో ఉన్నా, లేదా మెకానికల్లో ఉన్నా, సివిల్లో ఉన్నా, ఎవరికైనా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ. అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ మీకు చెప్పారు. ఓకే. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి కానీ, లేదా ఒక సెల్ ఆర్ బ్యాటరీ గురించి చెప్పారు. ఆ బ్యాటరీలో ఏముంటది అంటే నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్ రెండు ఉంటాయి. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ఫ్లో అవుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీకు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి కాబట్టి అక్కడ మీకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాం. వోల్టేజ్ కానీ లేదా ఈఎంఎఫ్ కానీ జనరేట్ అవుతుంది అని చెప్పి ఉన్నారు. అసలు ఇప్పుడు వరకు మీరు మీ లెవెల్లో, మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ లెవెల్లో మీరు చూసేది ఏంటి అంటే ఒక సెల్ చూసుంటారు, లేదా ఒక బ్యాటరీ అనేటువంటి దాన్ని చూసుంటారు. ఒక సెల్ కానీ లేదా ఒక బ్యాటరీ, సెల్ ఆర్ బ్యాటరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని చూసుంటారు. కానీ ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క జనరేషన్లో ఇప్పుడున్నటువంటి సినారియాలో అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? మనం చేసేది ఏంటి అంటే బ్యాటరీలో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుని అట్టు పెట్టుకుంటాం. బ్యాటరీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ బి కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదే జరిగేది ఇప్పుడు మన యొక్క మొబైల్లో. ఈ యొక్క మొబైల్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీకి నువ్వేం చేస్తున్నావు, ఇన్పుట్ అనేది వోల్టేజ్ అనేది సప్లై చేస్తున్నావు. అదేం చేస్తుంది, ఆ వోల్టేజ్ని తీసుకొని ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ అయ్యేది ఏంటి, అక్కడ జరిగేది ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ. దాని నుంచి నీ యొక్క మొబైల్ అనేది రన్ అవుతుంది, లేదా నీ యొక్క ల్యాప్టాప్ అనేది తీసుకున్నాం. ఆ ల్యాప్టాప్లో బ్యాటరీ అనేది ఉంటుంది. అది కెమికల్ ఎనర్జీ. దట్ కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అసలు నీ బ్యాటరీని రీఛార్జ్ చేయాలి కదా, ముందు ఛార్జ్ చేయాలి కదా. సో రీఛార్జ్ చేయాలి అంటే బ్యాటరీని అసలు కరెంట్ అనేది కావాలి. నువ్వు ఒక సాకెట్లో ప్లగ్ పెట్టి దాని నుంచి నీకు ఛార్జింగ్ అనేది చేసుకుంటున్నావు. అసలు మనకి ఎలా వస్తుంది ఇంట్లోకి, ఆ సాకెట్లోకి పవర్ సప్లై అనేది ఎలా వస్తుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. పవర్ ప్లాంట్స్ పవర్ ప్లాంట్స్ ఇదంతా సబ్జెక్ట్ కాదు, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ముందు. పవర్ ప్లాంట్స్, ఈ పవర్ ప్లాంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన యొక్క స్టేట్లో కానీ మన యొక్క ఇండియాలో కానీ ఎక్కువగా పవర్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వాటర్ని తీసుకుంటారు. వాటర్ని తీసుకుని ఈ వాటర్ని హీట్ చేస్తారు. ఎలా హీట్ చేస్తారు అంటే కోల్ అనేది
అప్లై చేసి కోల్ అంటే బొగ్గు ని బర్నింగ్ చేసి ఈ యొక్క వాటర్ని హీట్ చేయటం జరుగుతుంది. వాటర్ హీట్ అయితే హై టెంపరేచర్ దగ్గర అంటే అబోవ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక దాటితే దట్ వాటర్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద స్టీమ్. స్టీమ్గా కన్వర్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. సో ఈ వచ్చినటువంటి స్టీమ్ ఎలా ఉంటుందంటే హై ప్రెజరైజ్డ్ స్టీమ్ గా ఉంటుంది. హై ప్రెజర్ గా ఉంటుంది. చాలా ఎక్కువ ప్రెజర్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది. ఓకే. ఈ బాటిల్ కి మీరు ఒక ఆట ఆడుకుని ఉంటారు. ఏది? ఇక్కడ ఒక హోల్ పెట్టాను అనుకోండి. ఈ యొక్క క్యాప్ దగ్గర చిన్న హోల్ పెట్టి ఇలా ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేస్తే వచ్చేటువంటి వాటరు ఎలా వస్తాయి? ఎనీబడి టెల్ మీ, ఎనీబడి ఇంటరాక్ట్ విత్ మీ. ఒక వాటర్ బాటిల్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ తీసుకుని దానికి ఒక చిన్న హోల్ పెట్టి దాన్ని మీరు ప్రెస్ చేసి ఉంటారు. చాలా సార్లు చేసి ఉంటారు, లేదంటే ఆడుకుని ఉంటారు. సో అప్పుడు మనకి వాటర్ ఎలా బయటకు వస్తాయి? ఎనీ వన్ రెస్పాండ్. చరణ్. పైనుంచి వస్తుంది. హై ప్రెషర్గా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ ఇదే వాటర్ బాటిల్ అనుకుంటే దీని నుండి వచ్చేటువంటి వాటర్ యొక్క ప్రెషర్ ఎలా ఉంటుందంటే హై ప్రెషర్గా ఉంటుంది. సో ఈ వచ్చినటువంటి వాటర్కి ఎదురుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టారు అనుకోండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే ఏమైంది? ఈ ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది. అంటే దీనిలో మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సినిమాల్లో కానీ లేదంటే బయట రియల్ సన్నివేశాల్లో రియల్ సిచ్యుయేషన్స్లో చూసుంటారు. ఫైర్ ఇంజిన్ వచ్చినప్పుడు వాటర్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తాయి? ఫైర్ ఇంజిన్ నుంచి వాటర్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తాయో అబ్జర్వ్ చేయండి. ఓకే. సో దానికి ఎదురుగా మనం నిలబడితే మనం పడిపోతాం. ఓకే. ఏదైనా వెహికల్ పెట్టినా కూడా దానికి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఏంటి అంటే హై ప్రెజరైజ్డ్ వాటర్ లేదా హై ప్రెజరైజ్డ్ స్టీమ్, దాన్ని ఆ హై ప్రెజరైజ్డ్ స్టీమ్ని కానీ హై ప్రెజరైజ్డ్ వాటర్ని కానీ ఏం చేస్తాము అంటే మనకి టర్బైన్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. టర్బైన్స్. టర్బైన్స్. సో టర్బైన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక పైప్లో నువ్వు వాటర్ని కానీ స్టీమ్ని కానీ తీసుకున్నావు. ఈ పైపుకి ఎండ్లో నాజిల్ అనేది పెడతారు. నాజిల్. నాజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది కొంతమంది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లయితే ఆ, పొలాల్లో స్ప్రేయర్ ఉంటుంది. మందు కొట్టేటువంటి స్ప్రేయర్. దానికి అవుట్లెట్ బాగా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. నాజిల్ అంటే అది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్నటువంటి స్టీమ్ కానీ లేదా వాటర్ కానీ స్టీమ్ కానీ వాటర్ని కానీ మనం ఈ యొక్క చిన్న హోల్లో నుండి బయటికి పంపిస్తే ఇవి హై ప్రెజరైజ్డ్గా స్ప్రెడ్ అవుతాయి. హై ప్రెజరైజ్డ్ స్టీమర్ వాటర్గా స్ప్రెడ్ అవుతాయి. సో దానికి ఎదురుగా ఒక రొటేటింగ్ వీల్, ఒక రొటేటింగ్ వీల్ అనేది పెడతా. అంటే ఆ వీల్కి ఇలా బ్లేడ్స్ అనేవి పెడతాను. ఇలా బ్లేడ్స్ అనేవి పెడతా. సో ఈ బ్లేడ్స్ ని స్ట్రైక్ అయినప్పుడు ఈ బ్లేడ్స్ ని స్ట్రైక్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ వీల్ అనేది కూడా రొటేట్ అవుతుంది. ఈ బ్లేడ్స్ ని ఇలా స్ట్రైక్ అయినప్పుడు ఈ యొక్క వీల్ అనేది ఇలా ఈ డైరెక్షన్ లో రొటేట్ అవటం జరుగుతుంది. కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందా రాలేదా? హై ప్రెజరైజ్డ్ స్టీమ్ ని తీసుకెళ్ళి ఒక రొటేటింగ్ వీల్ యొక్క బ్లేడ్స్ కి స్ట్రైక్ చేస్తే ఆ వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఆ వీల్ రొటేట్ అయితే ఫస్ట్ ఈ వీల్ అనేది రొటేట్ అవుతుంది కదా. ఈ వీల్ ని ఏమంటారు అంటే టర్బైన్ అంటారు. టర్బైన్. ఈ వీల్ ని ఏమంటారు అంటే టర్బైన్ అంటారు. ఈ యొక్క బ్లేడ్స్ ని టర్బైన్ బ్లేడ్స్ అంటారు. టర్బైన్ బ్లేడ్స్ అంటారు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ వీల్ రొటేట్ అయినప్పుడు దీనికి ఉన్నటువంటి షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 పెన్స్ తీసుకున్నా. ఓకే. ఇప్పుడు ఈ పెన్ను ఈ పెన్ను 2 పెన్స్ ని
షాఫ్ట్స్ గా తీసుకున్నారనుకోండి. షాఫ్ట్ అంటే ఏంటంటే ఒక ఆయిల్ ఇంజిన్ తీసుకున్నారు, ఒక ఇంజిన్ తీసుకున్నారనుకోండి. ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? దాని యొక్క ఫ్లై వీల్ ని రొటేట్ చేస్తారు, హ్యాండిల్ పెట్టి తిప్పుతారు అనమాట. ప్రాక్టికల్ గా చూడండి, ఇమాజినేషన్ కి రండి. మీరు రియల్ లైఫ్ లో చూసినటువంటి ఒక ఇంజిన్ కానీ, లేదంటే ఫంక్షన్స్ లో నైట్ టైం వాడేటువంటి జనరేటర్స్, ఓల్డెన్ డేస్ లో వాడేటువంటి జనరేటర్స్, దానికి ఒక షాఫ్ట్ అనేది ఉంటుంది. దాన్ని రొటేట్ చేస్తే ఒక ఇంజిన్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఇంజిన్ యొక్క హ్యాండిల్ తో మనం రొటేట్ చేస్తాం అనమాట. ఆ షాఫ్ట్, ఇదే షాఫ్ట్ అన్నమాట, దాన్నే షాఫ్ట్ అంటారు. సో ఇప్పుడు ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ వాటర్ వచ్చి వీల్ యొక్క బ్లేడ్స్ ని స్ట్రైక్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది అమ్మా అంటే వీల్ అనేది రొటేట్ అవుతుంది. వీల్ రొటేట్ అయితే దానికి లోపల ఉన్నటువంటి ఒక షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఆ షాఫ్ట్ తీసుకువెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తాము అంటే జనరేటర్ యొక్క షాఫ్ట్ కి కనెక్ట్ చేస్తాం. జనరేటర్, జనరేటర్, ఆర్ కరెక్ట్ గా ఎలక్ట్రికల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఆల్టర్నేటర్. జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్, వీటికి ఒక షాఫ్ట్ అనేది ఉంటుంది వీటికి కూడా. సో ఇప్పుడు టర్బైన్ యొక్క షాఫ్ట్, జనరేటర్ యొక్క షాఫ్ట్. సో ఇదేమో టర్బైన్ యొక్క షాఫ్ట్, ఇదేమో జనరేటర్ యొక్క షాఫ్ట్. ఈ రెండింటిని కలిపి ఇలా కప్లింగ్ అనేది చేసేసా. ఈ రెండింటిని కలిపి ఇలా కంబైన్ చేసేసా. ఇప్పుడు ఏమైంది? టర్బైన్ యొక్క షాఫ్ట్ రొటేట్ అయితే జనరేటర్ యొక్క షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. జనరేటర్ యొక్క షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. జనరేటర్ షాఫ్ట్ రొటేట్ అయితే ఆటోమేటిక్గా నీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో నువ్వు ఎక్కడా కూడా ఎలాంటి ఆయిల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ, ఎలాంటి ఫ్యూయల్ కానీ నువ్వు యూజ్ చేయాల్సిన పని లేదు. జనరల్గా మనం ఏం చేస్తాం? కరెంట్ పోతే జనరేటర్ అనేది ఆన్ చేస్తాం. ఆ జనరేటర్ ఎలా ఆన్ చేస్తాం? ఓల్డెన్ డేస్లో అయితే కిరోసిన్ పోయడం కానీ, లేదంటే డీజిల్ పోయడం కానీ చేసి ఆ ఒక మాన్యువల్గా హ్యాండిల్తో రొటేట్ చేస్తే ఆ యొక్క జనరేటర్ అనేది ఫ్యూయల్ బర్న్ అయ్యి ఫ్యూయల్ అనేది బర్న్ అయ్యి అప్పుడు జనరేటర్ అనేది వర్కింగ్ కండిషన్లోకి వస్తుంది. దాని నుండి ఫంక్షన్స్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇచ్చి లైటింగ్ అనేది ఇచ్చుకుంటా వచ్చాం. ఇక్కడ అదే ప్రిన్సిపల్. ఇక్కడ నీ టార్గెట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రన్ ద జనరేటర్. పవర్ ప్లాంట్స్ లో జరిగేది అదే. ఎప్పుడు కూడా జనరేటర్ ని రన్ చేయాలి. రన్ చేయాలి అంటే నువ్వు ప్రతిసారి మనందరికీ కరెంట్ వస్తుంది. కూర్చుని అక్కడ ఫ్యూయల్ పోస్తావా? అంటే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ పోస్తావా? అంత ఫ్యూయల్ మన దగ్గర ఉందా? అంత ఫ్యూయల్ మనం వాడాలి అంటే ఇక లీటర్ డీజిల్ వచ్చేసరికి 200 300 అలా అయిపోతా ఉంటది. అంత కన్జంప్షన్ చేయలేం. సో అందుకని ఇంజనీర్స్ ఏం కనిపెట్టారు అంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం కోసం నదుల నుండి, అంటే రివర్స్ నుంచి వచ్చేటువంటి వాటర్ని స్టోర్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పైప్కి ఇక్కడ ఈ బాటిల్లో హోల్ పెట్టి హోల్ పెట్టి ప్రెస్ చేస్తేనే నీకు హై ప్రెజర్గా వస్తుంది. అంతేగాని ఒక హోల్ పెట్టి వదిలేస్తే నీకేమన్నా ప్రెజర్ వస్తుందా? రాదు. అందుకని ఏం చేస్తారు అంటే ఇక్కడ ఈ యొక్క పైప్ దగ్గర ఇలా ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. లైక్ నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, లేదా శ్రీశైలం డ్యామ్ కావచ్చు. ఆ డ్యామ్స్ దగ్గరే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటే వాటర్ నుంచి కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు అని మీరు విని ఉంటారు. అదే సెటప్ ఇది. ఈ విధంగా వాటర్ నుండి కరెంటును ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇక్కడ డ్యామ్ లో మొత్తం కూడా ఒక 300 ఫీట్ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. నియర్లీ 300 ఫీట్. 300 అడుగులు అంటే చూడండి, మన యొక్క ఇల్లు 10 అడుగులు ఉంటుంది. 10 ఫీట్ ఉంటుంది మన యొక్క స్లాబ్ హైట్. అదే డ్యామ్లో ఒక రిజర్వాయర్లోకి వచ్చేసరికి 300 ఫీట్ అంటే 30 బిల్డింగ్స్ హైట్ ఉన్నటువంటి వాటర్ స్టోర్ అయి ఉంటాయి. అంత ప్రెజరైజ్డ్ వాటర్ ఈ యొక్క పైప్లోకి వచ్చి ఈ పైపు యొక్క గేటు, మా సిరివర్షిని గీతలు గీమాకండి. సిరివర్షిని ప్లీజ్ అరైజ్ దట్. సిరివర్షిని. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే
ఈ ఉన్నటువంటి వాటర్ ఇక్కడ గేట్స్ అనేవి పెడతారు. మీరు కొన్నిసార్లు న్యూస్లో చూసుంటారు, లేదంటే కొన్ని బ్యారేజెస్ దగ్గర గేట్లు పెట్టారు. కృష్ణా రివర్కి కానీ గోదావరి రివర్కి కానీ గేట్స్ లిఫ్ట్ చేయడం జరిగిందంటారు. ఓకే. పవర్ ప్లాంట్స్లో కూడా ఇలా గేట్స్ ఉంటాయి. ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఉన్నటువంటి వాటర్ అనేది ఇక్కడ స్ట్రైక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. నీవు ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఇంతవరకు స్టోర్ చేయడం కనిపెట్టలేదు. వచ్చినటువంటి వాటిని వచ్చిన విధంగా మనకి సప్లై చేయడం జరుగుతుంది. ఓకే. కొన్ని ఈ కొంత కెపాసిటీ వరకు మాత్రమే బ్యాటరీస్ లో స్టోర్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏరియా కృష్ణా డిస్టిక్ వచ్చేటువంటి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అంటే విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి విటిపిఎస్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఆర్ నార్ల తాతారావు పవర్ ప్లాంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, విటిపిఎస్. అదే అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ అటువైపు ఏరియాస్ ఉన్నటువంటి వాళ్ళకి నాగార్జున సాగర్ దానికి సంబంధించి. నెక్స్ట్ అలానే భద్రాచలం, కొత్తగూడెం ఆ ఏరియాలో రామగుండం పవర్ ప్లాంట్స్ ఉంటాయి, రామగుండం దగ్గర. ఓకే. సో అలా ఒక్కొక్క ఏరియాకి కొన్ని పవర్ ప్లాంట్స్ పెట్టుకుని ఆ వాటి నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అంటే మనం రోజు చూసేటువంటి పవర్ కరెంట్ స్తంభాలు ఉంటాయి చూసారా, అవి కాకుండా గ్రిడ్స్ అంటారు. గ్రిడ్స్ అంటే ఇలా పెద్ద పెద్ద స్ట్రక్చర్తో ఉండి వీటి నుంచి హై హై వోల్టేజ్ వైర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. వాటిని గ్రిడ్స్ అంటారు. ఇక్కడ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటిని డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు, ఎక్కడక్కడ స్టోర్ చేయరు. అయితే నువ్వు కొన్నిసార్లు ఎక్కువ పవర్ని యూటిలైజ్ చేస్తావు, కొన్నిసార్లు తక్కువ పవర్ని యూటిలైజ్ చేస్తావు. నైట్ అయిందంటే జస్ట్ ఒక ఫ్యాన్ మాత్రమే వేస్తావు. ఓకే. రిమైనింగ్ టైం అంతా కూడా అంటే 9-10 తర్వాత ఎక్కువ యూటిలైజేషన్ ఉండదు. అదే ఆఫీస్ అవర్స్లోకి వచ్చేసరికి కొంత పవర్ యూటిలైజేషన్ ఉంటుంది. అలానే ఇండస్ట్రీస్ రన్ అయ్యేటప్పుడు అంటే మార్నింగ్ 6కి ఒక రకంగా ఉంటుంది వర్క్లో కరెంట్ లోడు, ఈవినింగ్ 6కి ఒక రకంగా ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాము అంటే ఇక్కడ గవర్నర్ సిస్టమ్ అనేది ఉంటుంది. గవర్నర్ అంటే ఈ యొక్క టర్బైన్ యొక్క స్పీడ్ను బేస్ చేసుకుని, ఎక్కువ స్పీడ్తో టర్బైన్ అనేది రొటేట్ అయింది అనుకోండి, నౌ యూ కెన్ ప్రొడ్యూస్ ద హై పవర్. అదే లో స్పీడ్తో టర్బైన్ రొటేట్ అయింది అనుకోండి, వీ కెన్ ప్రొడ్యూస్ ద లో స్పీడ్. అంటే అకార్డింగ్ టు అవర్ డిమాండ్ ఆఫ్ ద పవర్ ఓన్లీ యూ విల్ రన్ దిస్ ఎంటైర్ సిస్టమ్. డిమాండ్ అంటే ఏంటి అంటే మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. నువ్వు ఒక అపార్ట్మెంట్ కట్టావు అనుకోండి, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసావు, లేదా ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేసావు. నువ్వేం చేస్తావు అంటే ముందు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఏపీ ఎస్పిసిడిఎల్ కి ఒక డిమాండ్ అనేది ఇస్తావు. అంటే నాకు 1 కిలోవాట్/అవర్, ఒక గంటకి 1 కిలోవాట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి అని లెటర్ పెడతావు. దానికి సంబంధించినటువంటి పవర్ని మాత్రమే నాకు కావాలి అని ఇస్తావు. ఓకే. సో నువ్వు ఒక 1 ఇయర్ తర్వాత నీకు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు 1 కిలోవాట్/అవర్ నీకు వచ్చే విధంగా సెటప్ అంతా చేసి నీకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి వెళ్తారు. దాని నుండి నీకు అక్కడ ఉన్నటువంటి సప్లై అనేది రావటం జరుగుతుంది. కానీ నువ్వు ఒక 2 ఇయర్స్ తర్వాత నీవు ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేసావు, లేదంటే నీ యొక్క అపార్ట్మెంట్లో మిషనరీస్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసి నువ్వు గవర్నమెంట్ నుంచి 1 కిలోవాట్ పవర్ కాకుండా 5 కిలోవాట్ పవర్ను వాడేస్తున్నావు. 5 కిలోవాట్ పవర్ వాడేస్తున్నావు, యూటిలైజ్ చేసేస్తున్నావు. ఓకే. కానీ నీకు ఇచ్చిన పర్మిషన్ ఎంత? లోడు 1 కిలోవాట్ పవర్. కానీ నువ్వు వాడుతుంది ఎంత? 5 కిలోవాట్ పవర్. సో ఈ 5 కిలోవాట్ వాడటం వల్ల దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఇక్కడ పవర్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దాని మూలన కొంత ఏమవుతుందంటే మనకు కొన్నిసార్లు లో వోల్టేజ్, హై వోల్టేజ్ అని మీరు ఈ యొక్క పదం టెర్మినాలజీ అనేది చూసుంటారు. లో వోల్టేజ్, హై వోల్టేజ్ ఆ వర్డ్ విన్నారా? మీరు అనే ఉంటారు, మనం చదువుకుంటా ఉండగా లైట్ అనేది చాలా లోగా అంటే డిమ్గా ఉన్నప్పుడు లో వోల్టేజ్ అంటావు అని మీరు జనరల్ నోటేషన్ వాడుంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ సప్లై చేసేటువంటి యొక్క ఈ ప్రొడక్షన్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇక్కడ లో లెవెల్లో తిరుగుతుంది టర్బైన్. అంటే
నువ్వు 1 కిలో వాట్ ఇస్తున్నావు, ప్రొడ్యూస్ చేసేది మేము 1 కిలో వాటే, కానీ నువ్వు 5 కిలో వాట్స్ తీసుకుంటున్నావు. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? రిమైనింగ్ హౌసెస్ మీద పడిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే, నువ్వు ఎప్పుడైతే 5 కిలోవాట్ పవర్కి వెళ్ళావో వీళ్ళు వచ్చి నీ మీద యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే. సో ఇలా ఉంటుందండి సినారియో. సో ఇది ఏంటిది, వాటర్ నుంచి సప్లై చేసావు. అదే స్టీమ్కి వచ్చేసరికి ఏం చేస్తాము అంటే, వాటర్ని హీట్ చేసి వాటర్ని హీట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఇబ్రహీంపట్నం ఉంది అనుకోండి. అక్కడ ఎలాంటి నది అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లేదు. అందుకని ఏం చేస్తారంటే, వాటర్ని కెనాల్స్తో తీసుకుని, కెనాల్స్ ద్వారా వాటర్ తీసుకుని బాయిలర్, వినుంటారు పేరు బాయిలర్. అంటే మన ప్రెషర్ కుక్కర్ టైపే, ఒక షెల్ ఇలా ఉంటుంది. దీని కింద కోల్ పెడతారు, అంటే బొగ్గు. దీన్ని బర్నింగ్ చేస్తారు. బర్నింగ్ చేయటం వల్ల ఇక్కడ వాటర్ ఉంటే కింద ఏమో కోల్ బర్న్ అవుతుంది. దాని మూలన ఏమవుతుందంటే ఈ వాటర్ మొత్తం కూడా స్టీమ్ గా కన్వర్ట్ అవుతుంది. స్టీమ్ గా కన్వర్ట్ అయ్యి, అది హై ప్రెజరైజ్డ్ స్టీమ్ గా కన్వర్ట్ అయ్యి, దాన్ని ఒక పైప్ నుండి తీసుకుని ఇది టర్బైన్ బ్లేడ్స్ దగ్గర స్ట్రైక్ చేస్తారు. మరలా యాజ్ ఇట్ ఈస్ టర్బైన్ యొక్క షాఫ్ట్ ఏమవుతుందంటే జనరేటర్ షాఫ్ట్ కి కప్లింగ్ చేయటమే యాజ్ ఇట్ ఈస్. సో జనరేటర్ అనేది రన్ అవుతుంది. ఇది జరిగేది. నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఆఫ్ పవర్ ఎనర్జీ ఏంటి అంటే సోలార్. ఇదేంటిది? ఇది వచ్చేసరికి థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. దీన్ని థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన రెండో కాన్సెప్ట్, థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఏం చేస్తామంటే వాటర్ ని హీట్ చేసి స్టీమ్ గా కన్వర్ట్ చేస్తాం. స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ అన్నమాట. ఆ స్టీమ్ ని యూజ్ చేసుకుని టర్బైన్స్ ని రన్ చేస్తాం. దాని నుండి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అదొక అదొక ప్రొసీజర్. నా టార్గెట్ ఏంటి అంటే ఐ విల్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. నీ యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు మనం డైలీ వాడుతున్నాం ఎలక్ట్రిసిటీ. మొబైల్లో వాడుతున్నావు, లేదంటే నీ యొక్క బైక్స్లో వాడుతున్నావు ప్రజెంట్, లేదంటే కార్లో వాడుతున్నావు, లేదంటే నీ గ్రైండర్స్కి వాడుతున్నావు, లైటింగ్కి వాడుతున్నావు, ఓకే, ఫ్యాన్కి వాడుతున్నావు, ఏసీకి వాడుతున్నావు. అసలు అది ఎలా జనరేట్ అవుతుంది? మనం వాడేది ఎక్కువ వాడుతుంది అయితే థర్మల్ పవరు లేదా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వాడుతున్నాం. అంటే వాటర్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదా స్టీమ్ నుండి వచ్చేటువంటి ఎనర్జీ. వాటర్ నుంచి వచ్చేటువంటి దాన్ని హైడ్రో ఎనర్జీ అంటాము. అదే స్టీమ్ నుంచి వచ్చేటువంటి దాన్ని థర్మల్ ఎనర్జీ, థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. అది ఒకటి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఇలా చేయటం వలన థర్మల్ పవర్లో అనుకోండి కోల్ అనేది అయిపోతుంది, బొగ్గు గనులు. ఇప్పుడు మీరు ఆ, బొగ్గు అనేది, కోల్ అనేది మనకు ఉన్నటువంటి రీసోర్స్, గ్రౌండ్లో ఉన్నటువంటి రీసోర్స్. గ్రౌండ్ నుంచి ఎక్కువ బొగ్గు నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నావు అనుకోండి, కొంతకాలానికి ఒక 500 ఇయర్స్కో లేదా ఒక 100 ఇయర్స్కో భూకంపం వస్తుంది, ఎర్త్ క్వేక్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ అన్నిటినీ కూడా నువ్వు తవ్వుకుంటా వెళ్ళిపోతే భూమిలో ఉన్నటువంటి స్ట్రెంత్ అంతా కూడా తగ్గిపోయి ఎర్త్ క్వేక్స్ రావడం జరుగుతుంది. సో అలాంటి వాటిని బ్యాన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. అంటే సోలార్ ఎనర్జీ ఒకటి, విండ్ ఎనర్జీ ఒకటి, సోలార్ విండ్ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే సముద్రం యొక్క అలలు, వేవ్స్ నుండి, ఓకే, వీటన్నిటి నుండి కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం. ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ హియర్ మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఫ్లో చేయడమే. సో ఇది ఈరోజు మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్. మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ అనేది అసలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, మనం వాడుకుంటున్నాం సరే, ఆ వచ్చినటువంటి దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం. కొంతమంది కొన్ని ఎగ్జిబిషన్స్ కనుక మీ కాలేజీలో కండక్ట్ చేస్తే స్పీడ్ బ్రేకర్స్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఏమవుతుంది, దాని మీద ఇలా ఉండి దీని మీద వెహికల్స్ ఎలా మూవ్ అయినాయి అనుకోండి. ఈ వెహికల్స్ మూవ్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడన్నా పాతకాలం సైకిళ్ళు కనుక మీరు చూసినట్లయితే అందులో డైనమో అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సైకిల్స్కి చాలా తక్కువ. సైకిల్కి ముందు ఒక లైట్ అనేది ఉంటుంది, బ్యాక్ సైడ్ డైనమో అనేది ఉంటుంది. ఆ డైనమో యొక్క వీల్ అనేది ఆ డైనమో యొక్క వీల్ అనేది సైకిల్ యొక్క టైర్కి టచ్ అయ్యి ఆ ఆ రెండిటి యొక్క కాంటాక్ట్ వల్ల నీకు ముందున్నటువంటి లైట్ అనేది వెలగటం జరిగేది. ఓకే. మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సైకిల్స్లో ఎవరికన్నా ఉంటే గనక దాన్ని అబ్జర్వ్ చేయండి.
సో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రొటేషన్స్ వల్ల మనం జనరేటర్ అంటే సేమ్ ఆ డైనమోనే అప్లై చేసి కొన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ని వెలిగించడం కానీ అలాంటివి కూడా మనం చేయొచ్చు స్పీడ్ బ్రేకర్స్. సో ఇలాంటి డిఫరెంట్ వేస్లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అప్ టు నౌ ఈస్ దెర్ ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్? ఇప్పుడు వరకు చెప్పినటువంటి దాంట్లో ఎనీ డౌట్స్ ఉన్నాయా, లేదా బయట ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ప్రొడ్యూసింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ మీరు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా చేయొచ్చమ్మా. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా చేయొచ్చు. అంటే బ్యాటరీ నుంచి ఏదైనా ఒక ఫ్యాన్ రొటేట్ చేయడం కానీ, లేదంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఎలా అయితే ప్రొడ్యూస్ చేయగలం, ఓకే, సోలార్ ప్యానల్స్ నుంచా, లేదంటే విండ్ టర్బైన్స్ మోడల్ కానీ, ఇలాంటి వాటిని సైన్స్ ఎగ్జిబిషన్స్లో కానీ, లేదు అంటే మీ కాలేజీలో జరిగేటువంటి చాలా కాలేజెస్లో ఏం చేస్తారంటే ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ కావచ్చు, లేదంటే కాలేజ్ యాన్యువల్ డే జరిగేటప్పుడు కొన్ని ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. అలాంటప్పుడు కూడా డిఫరెంట్ వేస్ని యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ఏంటంటే ఒక చిన్న ఎల్ఈడి బల్బు తీసుకుని కూడా, ఎల్ఈడి బల్బ్ అంటే చిన్నవి ఉంటాయి ఎల్ఈడీస్, వాటిని మనం అంటే లైటింగ్ వచ్చే విధంగా చేసినా కూడా మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లే. ఓకే, సో అది. ఎనీ వన్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. In the next session, we will go to the subject. After 5 minutes, we will enter into the subject. So within 2 minutes, you may interact with me about the production of that electricity. Anyone? Uday Kumar, is there any doubt about production of electrical energy? నో సార్. నీకు ఏదైనా నాలెడ్జ్ మీకు ఎవరికన్నా ఇంకా ఏదైనా అదర్ థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా ప్రొడ్యూస్ చేస్తాము ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది? ఇప్పుడు మనం చూస్తున్నాం, కరెంట్ అనేది చూస్తున్నాం. కరెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా డే టు డే లైఫ్లో 100% కావాల్సినటువంటి థింగే. ఓకే, ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇంజనీర్స్, ఓకే అనేది. ఈ పవర్ ప్లాంట్స్ అన్నింటిలోనూ కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి జాబ్లు ఉంటాయి. అన్ని బ్రాంచెస్కి కూడా పవర్ని ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తారో అక్కడ మన డిప్లొమా అందరికీ కూడా జాబ్స్ ఉంటాయి. ఆ ప్రతి పవర్ ప్లాంట్లోనూ కూడా మనం జాబ్కి అప్లై చేయొచ్చు, ఈవెన్ కంప్యూటర్స్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా సెన్సార్స్, ప్రోగ్రామింగ్, ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేసింది. ఆటోమేటిక్ అంటే ప్రోగ్రామ్ రాయటం, అది ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆటోమేటిక్ మిషనరీస్లో కూడా. ఎనీవన్, ఎనీ డౌట్స్? లిఖిత? No, sir. ఓకే. శశాంక్? ఓకే. సో నౌ 5 minutes తర్వాత మళ్ళీ రీజాయిన్ ఉండమ్మా. నెక్స్ట్ వీ విల్ గో టు డిస్కస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ఓమ్స్ లా. ఓకే, జాయిన్ విత్ ఇన్ 5 minutes.